ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, నేను అమ్మమ్మ చేసే చికెన్ బిర్యానీ ప్రాసెస్ చెప్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ దమ్ సేమియా చేస్తున్నాను. చికెన్ దమ్ సేమియా చాలా బాగుంటుంది. చికెన్ దమ్ సేమియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సేమియా, ఆనియన్ ఒకటి, టొమాటో, చికెన్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకుందాం. బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందాక ఇంగ్రీడియంట్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ బిర్యానీ ప్రాసెసేనండి ఇది కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో చికెన్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో అలానే పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ ఇందులో సన్నగా తరుక్కున్న టమాటాని కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఈ టమాటాని కూడా ఇందులో వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేయాలండి. గరం మసాలా పౌడర్ అంటే నేను ఇలాచీ, యాలుకలు, లవంగా, బిర్యానీ ఆకు ఇవి మొత్తం వేసుకుని హోల్ మసాలా మొత్తం వేసుకుని గ్రైండ్ చేసుకుంటానండి పౌడర్ లాగా. నెక్స్ట్ ఇందులో పసుపు, ఉప్పు, కారం కూడా వేస్తున్నాను. ఉప్పు ఇందాక వేసాను, కారం కూడా వేస్తున్నాను.
ఇవి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్ మీద. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇందులో. ప్రెజెంట్ నా దగ్గర ఇప్పుడు పచ్చిమిర్చి లేవు, అందుకోసం నేను పచ్చిమిర్చి వేయలేదండి. నెక్స్ట్ ఇందులో పెరుగు వేసుకోవాలండి. ఇది పెరుగండి. ఇక్కడ ఇది అల్మారాయి అనేది బ్రాండ్. ఇక్కడ పెరుగు ఇలా దొరుకుద్ది. దీనికి 15 days టైం ఉంటుందండి. ఇక్కడ పెరుగు చాలా బాగుంటుంది, క్రీమీగా. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను 1/2 కప్ పెరుగు వేసుకుంటున్నాను ఇందులో. ఇందాక ఇంగ్రీడియంట్స్లో నేను పెరుగు కూడా చూపించలేదు. పెరుగు వేసుకోండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ రెసిపీ అండి. మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేస్తారు ఈ రెసిపీని. మటన్తో కూడా చేసుకోవచ్చండి. ఇది నేను చికెన్తో చెప్తున్నాను. ఫస్ట్ మీరు చికెన్తో ట్రై చేసి నెక్స్ట్ మటన్తో ట్రై చేయండి. ఇక్కడ నేను బిర్యానీ చేసే లోపల మా హస్బెండ్ మా పాప ఇద్దరు లూడో గేమ్ ఆడుతున్నారు. మా చిన్న పాప వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. కుర్మాలో వాటర్ మొత్తం ఇంగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలండి. మిల్క్ వేసుకున్న తర్వాత ఇందులో సేమియాలు వేసుకుని దమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సేమియా వేసుకోవాలండి. దగ్గరకు వచ్చేసిన తర్వాత కుర్మా సేమియా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టి మొత్తం దమ్ చేసుకోవాలండి. ఇది దమ్ చేసుకున్న తర్వాత తీయాలండి. ఇంతే అండి, చికెన్ దమ్ సేమియా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీన్ని.